ఆధునిక కాలంలో కోట్లాది మంది హృదయాలను స్పృశించిన ఆ ఆధ్యాత్మిక సార్వభౌముడెవరో కాదు, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. ఆయన మాటల్లో ఉండే ఆ మాధుర్యం, ఆయన జీవితంలోనే ఆ నిరాడంబరత నిజంగా మనందరికీ ఒక పెద్ద ఇన్స్పిరేషనని చెప్పొచ్చు. అసలు ఆ కథేంటో ఇప్పుడు మనం డీప్గా చూద్దాం, పదండి. అసలు కాకినాడకు చెందిన ఒక పేద తండ్రిలేని బాలుడు లక్షలాది మంది ఆధ్యాత్మిక హృదయాలలో ఎలా గెలుచుకున్నాడు? ఈ ప్రశ్నతోనే మనం మొదలుపెడదాం. ఒక్కసారి ఆలోచించండి. అత్యంత సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఇంతటి మహోన్నతమైన స్థాయికి ఎలా చేరుకున్నారు? వింటే నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. చిన్న వయసులోనే ఎన్నో విషాదాలను ఎదుర్కొని తన జీవితపు నిజమైన ధర్మాన్ని కనుగొన్న ఒక బాలుడి కథ ఇది. ఇది జస్ట్ ఒక లైఫ్ స్టోరీ మాత్రమే కాదు, అంకిత భావానికి ఒక అతిపెద్ద ఉదాహరణ. ఈ రెండు భిన్నమైన దశలను ఒకసారి ఊహించుకోండి. ఒకవైపు చూస్తే ఆయనకు 6-7 వయసున్నప్పుడే తండ్రిని కోల్పోయారు. ఆస్తులు లేవు, అత్యంత నిరుపేద కుటుంబం. మరి మరోవైపు చూస్తే నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ ఆయనను ఒక ఆధ్యాత్మిక ప్రవచన సార్వభౌముడిగా కీర్తిస్తున్నారు. అవును, ఆ తీవ్రమైన పేదరికం నుంచి ఈనాటి కీర్తి ప్రతిష్టల వరకు జరిగిన ప్రయాణమే ఈనాటి మన విశ్లేషణకు ప్రాణం. అంతటి కష్టాల నుండి ఇంతటి గొప్ప ఇంపాక్ట్ను ఆయన ఎలా సృష్టించగలిగారో చూద్దాం. మొదటి అధ్యాయం: బాల్యం, కుటుంబ బాధ్యతలు. చిన్న వయసులోనే తన తల్లి సుశీలమ్మగారితో పాటు ఆ బాలుడి లేత భుజాలపై పడిన బరువు అంతా ఇంతా కాదు. ఈ బాధ్యతలు ఆయనను ఎలా మార్చాయో ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఈ టైంలైన్ గమనిద్దాం. వయస్సు 6 లేదా 7 సంవత్సరాలు. అప్పుడే తండ్రి మరణం. ఆ తర్వాత యవ్వనంలో ఒకవైపు బాధ్యతలున్నా చదువును వదల్లేదు. రాత్రింబవళ్లూ సరస్వతి ఉపాసనే లక్ష్యంగా చదివి ఏకంగా యూనివర్సిటీ స్థాయి వరకు గోల్డ్ మెడలిస్ట్గా ఎదిగారు. ఆ తర్వాత పెద్దయ్యాక తల్లి సుశీలమ్మగారు, తోబుట్టూలు, భార్య సుబ్రహ్మణ్యేశ్వరిగారు 2 పిల్లలను పోషించడానికి ఒక ఉద్యోగంలో స్థిరపడ్డారు. ఇదంతా చూస్తుంటే ఆయనలోని ఆ కఠోర దీక్ష మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదూ. ఇక ఆయనలోని నిస్వార్థ గుణానికి ఇదొక సజీవ సాక్ష్యమని చెప్పాలి. కేవలం తన గురించి మాత్రమే ఆయన ఆలోచించలేదు. 2 అక్కలు, తమ్ముడి బాధ్యతను పూర్తిగా తీసుకున్నారు. తన సంపాదనంతా వాళ్ల వివాహాల కోసమే ఖర్చు చేశారు. అదే సమయంలో కాకినాడ అయ్యప్ప గుడిలో ఉచిత ప్రవచనాలు ప్రారంభించారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ ప్రవచనాలకు ఆయన ఏనాడు ₹1 కూడా తీసుకోలేదు. అక్షరల సంపూర్ణ నిస్వార్థ సేవ ఇది. రెండవ విభాగం: అద్భుత ధారణా శక్తి. ఇప్పటివరకు మనం ఆయన జీవితంలోని కష్టాలను చూశాం కదా. ఇప్పుడు ఆయన్ని సాధారణ మనుషుల నుండి వేరుచేసిన ఒక అసమానమైన దైవదత్తమైన వరం గురించి తెలుసుకుందాం. అసలు ఈ ధారణా శక్తి అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే సంక్లిష్టమైన సమాచారాన్ని సైతం తక్షణమే గుర్తుకు తెచ్చుకునే ఒక అసాధారణమైన దైవిక సామర్థ్యం. అష్టాదశ పురాణాలను అధ్యయనం చేసిన చాగంటివారి అద్భుతమైన ప్రవచనాల వెనుకున్న అసలైన ఇంజన్ ఇదే. ఎంత కష్టమైన విషయాన్నైనా సామాన్యులకు సైతం అత్యంత సులభంగా, అనర్ఘలంగా వివరించడానికి ఈ ధారణాశక్తే ప్రధాన కారణం. ఇక్కడ ఒక చాలా ఆసక్తికరమైన కుటుంబ నేపథ్యం ఉందండి. చాగంటి వంశంలో ఒక ప్రగాఢమైన నమ్మకముంది. అదేంటంటే సరస్వతీ కటాక్షం వాళ్ల వంశంలో 6 తరాలకొకసారి మాత్రమే దక్కుతుందట. అవును, ఈ తరంలో ఆ దైవిక వరం వాళ్ళ 4 తోబుట్టువులలో చాగంటి కోటేశ్వరరావు గారికి మాత్రమే సంపూర్ణంగా లభించిందని వాళ్ళ కుటుంబీకులు భావిస్తారు. ఆ శారదాకృపే ఆయన మాటల్లోని స్వరలాలిత్యంగా మారింది. దీన్ని బట్టి ఆయన జ్ఞాపక శక్తి ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తాను, వినండి. ఆదిశంకరాచార్యులు రచించిన అత్యంత సంక్లిష్టమైన సౌందర్యలహరి గ్రంథం, ఆ పేజీలు జస్ట్ అలా ఒకసారి తిరగేస్తే చాలు. ఏ పేజీలో ఏ పద్యముందో, ఏ పదముందో ఆయన తక్షణమే ఖచ్చితంగా చెప్పగలరు. అసలు నమ్మశక్యంగా లేదు కదూ. ఆధ్యాత్మిక గ్రంథాలపై ఆయనకున్న పట్టుకు ఇదొక గొప్ప నిదర్శనం. మూడవ విభాగం: నిస్వార్థ సేవ, ప్రవచనాల ప్రారంభం. కేవలం ఒక దేవాలయానికే పరిమితమైన ఆయన సేవ నెమ్మదిగా విశాల ప్రపంచానికి ఎలా పరిచయమైందో ఈ ఘట్టంలో చూద్దాం. ఇక్కడ ఒక ఉద్వేగభరితమైన మలుపు కనిపిస్తుంది. 1998లో ఆయన తల్లిగారు స్వర్గస్థులయ్యారు. అప్పటివరకు కేవలం తన ఊరికే పరిమితంగా ఉన్న ఆయన ప్రవచనాలు ఆ తర్వాతే బయటి ప్రాంతాలకు విస్తరించాయి. ఆ సరస్వతీమాత దయను తాను మాత్రమే ఉంచుకోకుండా తనకున్న అపారమైన జ్ఞానాన్ని యావత్ ప్రపంచానికి పంచాలన్న బలమైన సంకల్పంతో ఆయన బయటి ప్రాంతాల్లో తన ప్రవచనాలను విస్తృతంగా ప్రారంభించారు.
ఆయన చేసిన ఈ అద్భుత ప్రవచన యజ్ఞం గురించి వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అక్షరాల 42 రోజులపాటు రామాయణం, మరో 42 రోజులపాటు భాగవతం, 30 రోజులపాటు శివమహాపురాణం, అలాగే 40 రోజులపాటు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం ఇవన్నీ ఏకధాటిగా ప్రవచించారు. పండితులకే కాదు, పామరులకు సైతం ఇట్టే అర్థమయ్యే రీతిలో ఆయన చెప్పే విధానం అమోఘం. అందుకే ఆయన మాటలంటే అందరికీ అంతిష్టం. 4వ విభాగం అధికారానికి అతీతమైన నిరాడంబరత. ప్రపంచంలో పదవి పట్ల, డబ్బు పట్ల ఆకర్షణ కలగటం సహజం కదా, కాని ఆయన నిరాడంబరత ఎలాంటిదో నిరూపించే ఒక చారిత్రక సంఘటనను ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఒక్కసారి ఆ చారిత్రక దృశ్యాన్ని కళ్ల ముందు ఊహించుకోండి. దేశంలోనే అత్యున్నత అధికార పీఠంపై ఉన్న నాటి భారత ప్రధాని, బహుభాషా కోవిదులైన శ్రీ పివి నరసింహరావు గారితో ఒక చారిత్రక కలయిక. మన చాగంటివారి అసాధారణ ఆధ్యాత్మిక పరిజ్ఞానం గురించి ప్రధానివారికి తెలిసింది. ఆ మహానుభావులిద్దరూ కలుసుకున్న ఆ సమయం నిజంగా ఒక అద్భుతం. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే, సాక్షాత్తు ప్రధానమంత్రి స్వయంగా చాగంటివారితో ఇలా అన్నారు: నేనిప్పుడు మంచి స్థితిలో ఉన్నాను, ఏమైనా అడగండి, చేసి పెడతాను. చూడండి, ఒక గొప్ప లౌకిక అవకాశం ఆయన ముందు నిలబడి ఉంది. ఏ కోరికైనా క్షణాల్లో తీరిపోయే ఒక భారీ ఛాన్స్. ఇక్కడే అసలు పాయింట్ ఉందండి. అంతటి గొప్ప అవకాశం ముందున్నప్పుడు చాగంటివారు ఎలా స్పందించారో తెలుసా? చిరునవ్వుతో. మీకూ నాకూ ఇవ్వాల్సింది ఆ పరమాత్మే తప్ప మరెవరూ కారు, నాకేమీ ఆశలు లేవు అని 2 చేతులెత్తి నమస్కరించి అక్కడ్నుండి వచ్చేశారు. అసలు ఎలాంటి భౌతిక సంపద పట్ల ఆశలేని ఆయన సంపూర్ణమైన నిర్లిప్తతకు ఇంతకంటే గొప్ప నిదర్శనం ఉంటుందా? లేదు కదా. చివరి విభాగం ఉపన్యాస చక్రవర్తి పురస్కారాలు. ఎవరైతే తమకంటూ ఏమీ కోరుకోరో గౌరవాలే వారిని వెతుకుకుంటూ వస్తాయి అంటారు. ఆయనకు దక్కిన సత్కారాలేంటో చూద్దాం. ఆయనకు దక్కిన పురస్కారాలను ఒకసారి గమనిస్తే 2012లో జగద్గురు ఆదిశంకరులు స్థాపించిన కంచీపీఠం నుండి ప్రవచన చక్రవర్తి బిరుదు అందుకున్నారు. 2014లో తిరుపతి విద్యాపీఠం నుండి వాచస్పతి, ఆపై 2015లో విజ్ఞాన్ వర్సిటీ గౌరవ డాక్టరేట్, ఇక 2016లో ఏపీ ప్రభుత్వం నుండి కళారత్న పురస్కారం. సమాజానికి ఆయన చేసిన నిరంతర సేవకు ఇవి దక్కిన అరుదైన గుర్తింపులు. ఇక మనం నవంబర్ 9, 2024వ తేదీకి వద్దాం. అవును, సరిగ్గా ఇదే రోజున ఆయన జీవితకాల తపస్సుకు మరో గొప్ప గౌరవం దక్కింది. సమాజానికి ఆయన చేసిన విశేష కృషిని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయనను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమించింది. నిస్వార్థ సేవకు లభించిన ఒక అత్యున్నత గౌరవమిది. చివరగా ఒక లోతైన ప్రశ్నతో ఈ ప్రయాణాన్ని ముగిద్దాం. కఠినమైన బాధ్యత, సంపూర్ణ నిస్వార్థం, ఎలాంటి ఆస్తులపైనా ఆశలేని జీవితం అంతిమ గౌరవానికి ఎలా దారితీసింది? 6 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయి ఏమీ ఆశించకుండా ధర్మమే మార్గంగా బ్రతికితే ఎలా ఉంటుందో ఆయన జీవితం మనకు స్పష్టంగా నేర్పుతోంది.